కొంతమంది పేషెంట్స్ హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, డైలీ యూజ్ చేసే బీపీ టాబ్లెట్స్ గానీ, షుగర్ టాబ్లెట్స్ గానీ ఇంటి దగ్గరే మర్చిపోవడము. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్‌తో ఏ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారో ప్రాపర్‌గా చెప్పలేకపోవడము. కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి బీపీ ఉందో, షుగర్ ఉందో, ఇంకా ఏమైనా సమస్యలున్నాయో అవి సరిగ్గా చెప్పరనమాట. దీనివల్ల ఏంటంటే పేషెంట్‌కి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగనే పేషెంట్స్ ఆపరేషన్ కోసం హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్‌లో డైలీ కంపల్సరీ 2-3 టైమ్స్ బీపీ చెక్ చేస్తామనమాట. అలాగనే ఆపరేషన్‌కి తీసుకెళ్ళే ముందు కంపల్సరీ బీపీ చెక్ చేసి నార్మల్ ఉంటేనే తీసుకుంటాం. ఒకవేళ ఎక్కువుంటే ఆపరేషన్ క్యాన్సెల్ చేస్తామనమాట. అంటే డిపెండ్స్ అది ఎమర్జెన్సీ సర్జరీనా, ఎలెక్టివ్ సర్జరీనా అని చెప్పేసి. అది ఎమర్జెన్సీ సర్జరీ అనుకోండి. ఉదాహరణకి మొన్న చెప్పినట్టు అపెండిక్స్ పగిలిపోవడం గానీ, లేకపోతే ఏదైనా ఎముకలకి ఫ్రాక్చర్ అయింది, స్కిన్ ఓపెన్ అప్ అయిపోయింది. అలాంటి ఎమర్జెన్సీ సర్జరీ ఉన్నప్పుడు పేషెంట్‌ని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రిస్క్ చెప్పేసి సర్జరీ చేస్తాం. అదే ప్లాన్డ్ సర్జరీ, ఎలెక్టివ్ సర్జరీ అనుకోండి 2-3 డేస్ బీపీ కంట్రోల్ అయ్యేదాకా పోస్ట్‌పోన్ చేస్తాం. ఒకవేళ బీపీ ఎక్కువున్నప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? బీపీ తక్కువున్నప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? అసలు బీపీ అంటే ఏంటి? ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. బీపీ అంటే ఏంటంటే, మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ, మన శరీరం మొత్తం బ్లడ్ అందేటట్టు పంప్ చేస్తుందనమాట. ఆ సమయంలో బ్లడ్ పంప్ చేసినప్పుడు, ఆ రక్తం ఏదైతే ఉంటుందో, రక్తనాళాల పైన రక్తం చూపించే ప్రెషర్‌ని బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి అంటారు. నార్మల్‌గా 120/80 ఉంటుంది బ్లడ్ ప్రెషర్. సో, సర్జరీకి తీసుకునేటప్పుడు 180/110 కంటే ఎక్కువుంటే మనం ఆపరేషన్‌కి తీసుకోమనమాట. ఒకవేళ బీపీ ఎక్కువుంటే ఆపరేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే, పేషెంట్‌కి ఆపరేషన్ అప్పుడు సడెన్‌గా హార్ట్ అటాక్ రావడము, ఛాతీలో నీరు చేరడము, దీనివల్ల ఏంటంటే సడెన్‌గా ఆయాసం వచ్చేసి పేషెంట్ వెంటిలేటర్ మీదకెళ్ళిపోవడము. అలాగనే పేషెంట్ కొన్నిసార్లు స్ట్రోక్, పక్షవాతం వచ్చే అవకాశము. ముఖ్యంగా ఆపరేషన్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి బీపీ ఎక్కువుంటే. సో, పేషెంట్‌కి బాగా బ్లీడింగ్ అవ్వడము. అలాగనే కొన్నిసార్లు బీపీ ఎక్కువ తక్కువ అయ్యి ఫ్లక్చుయేషన్ అయ్యి బాగా ఇబ్బంది కావడము, హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ కొట్టుకోవడము ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఒకవేళ బీపీ తక్కువున్నప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే మాక్సిమం చెయ్యము. బీపీ తక్కువున్నప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్‌కి సెలైన్‌లిచ్చేసి, అలాగనే పేషెంట్‌కి మందులిచ్చేసి ఫస్ట్ కాజ్ ఆఫ్ ద బీపీ ఫాల్ కనుక్కుంటాం. కనుక్కొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి, బీపీ పెరిగిన తర్వాతనే సర్జరీకి తీసుకుంటామనమాట. బీపీ తగ్గినప్పుడు సర్జరీ చేస్తే ఏమవుతుందంటే పేషెంట్‌కి అనస్థీసియా ఇవ్వగానే సడెన్‌గా బీపీ పడిపోతుంది. షాక్ అంటారు. బీపీ రికార్డ్ కాదనమాట. సో, సడెన్‌గా బీపీ పడిపోవడము, కిడ్నీలకి, లివర్‌కి బ్లడ్ సప్లై ఆగిపోయి అవి 2 ఫెయిల్ అయిపోవడము, బ్రెయిన్‌కి ఆక్సిజను, బ్లడ్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ గూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, పేషెంట్స్ ఎప్పుడైనా హాస్పిటల్‌కొచ్చినప్పుడు ప్రాపర్‌గా డాక్టర్స్‌కి హిస్టరీ చెప్పడము, బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ ఏవైనా ఉన్నాయో అవి రొటీన్‌గా డాక్టర్స్‌ని అడిగి వేసుకోవచ్చో లేదో కనుక్కొని, అవి కంటిన్యూ చేయాల్సిన టాబ్లెట్స్ కంటిన్యూ చేయడం, డిస్కంటిన్యూ చేయాల్సినవి డిస్కంటిన్యూ చేయడము. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుంటే మనం సర్జరీ నుంచి సేఫ్‌గా బయటికి పడొచ్చనమాట. సో, నెక్స్ట్ టాపిక్‌లో మనము షుగర్ ఎంత ఉంటే ఆపరేషన్ చేయొచ్చు. షుగర్ అన్‌కంట్రోల్‌లో లేనప్పుడు ఆపరేషన్ చేస్తే ఏమవుతుందనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థాంక్ యూ.